ఇద్దరు విలేకరులపై పోలీసులకు గ్రామస్తుల ఫిర్యాదు. విలేకరులు అంటే వాస్తవాలు నిజాలు తెలుసుకొని రాయాలి కానీ బ్లాక్‌మెయిల్ చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులు అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్దేపూర్ గ్రామస్తులు ఇద్దరు విలేకరులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత సుమారు 20 సంవత్సరాల నుండి బర్దేపూర్ గ్రామంలో శ్రీ శ్రీ భోలేనాథ్ సర్వాల దేవస్థానం నిర్వహిస్తున్నామని, గ్రామ అభివృద్ధి కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు అనేక సేవలు చేస్తున్న ట్రస్ట్ సభ్యులను గత కొంతకాలంగా ఇద్దరు విలేకరులు డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. వారిపై స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఆంధ్రప్రభ విలేకరి మేకల శివ, యూట్యూబ్ ఛానల్ టుడే న్యూస్ రిపోర్టర్ చెట్పల్లి నరేందర్ అని ఇద్దరు రిపోర్టర్లపై ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు అన్నారు. గ్రామ మనోభావాలను దెబ్బతీసేలా వార్తలు రాస్తున్న విలేకరులపై సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నా పేరు సుమ. మాకు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి స్వామీజీ మాకు మంచి సేవలు చేస్తుండు. మాకేం ప్రాబ్లం ఉన్నా కానీ మేము స్వామి దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాము. వెంటనే దాన్ని పరిష్కారం చేస్తుర్రు, మా లైఫ్ నిలబెడుతుర్రు. మాకు ఏ చిన్న బాధ వచ్చినా స్వామి దగ్గరికి వచ్చి స్వామి ఇట్లా అంటే మాకు ఎన్నుండి కూడా మాకు మంచి చేస్తుర్రు. ఇద్దరు వ్యక్తులు విలేకరులు వాళ్ళు వచ్చి మా స్వామీజీ మంచిగా చేస్తలేడు, దొంగ స్వామీజీ అని చెప్పేసి తనను అవనోచపరిచి వదనం చేస్తుండు. అది కరెక్ట్ కాదు, అది మానుకోండి. వాస్తవాలు ఏంటిదన్నది వచ్చి చూసి ప్రజలను తెలుసుకొని, పత్రిక మీడియా కానీ ఏదైనా కానీ వచ్చి చూసి మాట్లాడి ప్రజలను తెలుసుకొని రండి. మీకు ముందుకొచ్చి అది నిజాలను తెలుసుకొని వేయండి. అనవసరంగా స్వామీజీ పేరు కానీ విలేజ్ పేరు కానీ ఖరాబ్ వేయకండి. మీరు నిజంగా మంచి విలేకరులు అయితే వాస్తవాలు తెలుసుకోండి, రండి. వచ్చి ప్రజలను తెలుసుకొని మీరు చేసేదేదో చేయండి. కానీ అడ్డంపాటు చేసుకుంటా డబ్బును డిమాండ్ చేసే పద్ధతి కాదు అది. ఏదో చిన్న విషయం అన్నట్టు కాదు అది. వేల మంది వస్తున్నారు, ఒక్క రోజుకి 1000 మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అది దొంగ స్వామీజీ అయితే ఎందుకు వస్తారు? మంచి స్వామీజీ మంచి జరుగుతూనే కదా వస్తున్నారు. ఒక్కసారి వచ్చి చూడండి ఎంతమంది వస్తురో, ఎంతమందికి ఎంత విధాలుగా జరిగినాయి అన్నది కరెక్ట్ తెలుసుకోండి. కరెక్ట్ తెలుసుకోక రాయకండి, నష్టపో. ఈ మా స్వామీజీ పైన దొంగ స్వామీజీ అని చెప్పేసి మీడియా వాళ్ళు రాస్తే దాని కరెక్ట్ కాదని చెప్పడానికి, హెచ్చరికంగా అది మానుకోండి అని చెప్పడానికి మేము ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి 3 నెలలు అవుతున్నది. గత 3 నెలలు అవుతుంది. ఇట్లా ఎందుకు ఇట్లా చేసుడు? మేము రాము కదా, మేము దొంగ స్వామీజీ అయితే రాము కదా. మంచి వ్యక్తి కాబట్టి, ఇంతమంది ప్రజలని కాపాడుతుండు కాబట్టి, అతను లేకపోతే మేము ఇంత మంచి లైఫ్ మేము ఇట్లా లీడ్ చేయలేము. ఇది మానుకోవాలని వాళ్ళని మేము ఇట్లా రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారట. మేము ఎందుకు ఇస్తాం డబ్బులు? మేము ఇవ్వము. మాకు అక్కడ మంచి జరుగుతుంది కాబట్టి మేము వస్తున్నాము. మేము ఇంకా ముందు కూడా వస్తాము. ఎందుకు ఫ్రైడే రోజు కూడా ఇక్కడ స్వామీజీ ఉంటాడు, రండి చూడండి. చూసి తర్వాత పత్రికలలో రాయండి. వేస్ట్గా అట్లా పత్రికలలో రాసడం మంచిది కాదు. అది మంచి పద్ధతి కాదు కూడా. మా లైఫ్ ఉండదు కదా, మేము ఇట్లా దొంగ స్వామి దగ్గరికి వచ్చి ఇట్లా ఉండు. పేరు సుకన్య, మా బర్దిపూర్ గ్రామం. ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. స్వామీజీ దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాము. స్వామీజీ మా సమస్యలన్నీ పరిష్కరిస్తుండు. మాకు అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి మేము స్వామి దగ్గరికి ప్రతి వారం వెళ్తాము. మీరు ఇలా స్వామి గురించి ఇట్లా చెడు తప్పుడు పత్రికల ద్వారా స్వామిని ఇలా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. అది ఎవరైతే ఆంధ్రప్రభ ఉన్నారో మేము కఠిన చర్యలు వాళ్ళ పైన మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచైనా మీరు ఇలాంటి మానుకోండి. ఇంతకుముందు మీ పత్రికలనే మా స్వామీజీ గురించి మంచిగా రాసిండ్రు. ఇప్పుడు మీరు పైసలు డిమాండ్ చేసుకుంటే ఇలా చెడుగా రాయడం కరెక్ట్ కాదు. అప్పుడు మేము కూడా డబ్బులు ఇవ్వలేము. అప్పుడు మంచిగా రాసిండు. ఇప్పుడు డబ్బుల కోసం డిమాండ్ చేసుకుంటే ఇలా రాయడం కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి అనేది కొంచెం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కంటిన్యూ అయిందనుకో మేము ధర్నా చేస్తాం ఇక్కడనే పోలీస్ స్టేషన్లో. పేరు సుమలత, మాది గ్రామం బర్దిపూరు. అయితే గత కొద్ది నెలలుగా స్వామీజీ మీద తప్పుడు ఆలోచనలు రాయడం ఇది కరెక్ట్ కాదు. పేపర్ విలేకరులు ఆంధ్రప్రభ మళ్ళీ అవన్నీ
మానుకుంటే మంచిగా ఉంటుంది స్వామీజీ మీద, మా స్వామి గురించి. ఇద్దరు విలేకరులు ఈ తప్పుడు ప్రచారాలు రాయడం మానుకుంటే బాగుంటుంది, లేకుంటే భారీ ఎత్తున చర్యలు తీసుకోబడుతుంది. నా పేరు కిషన్, దయావర్ కిషన్, విలేజ్ బర్దిపూరు. మా స్వామిని బాగా బదనాం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా గుడి నిర్మించుకొని బర్దిపూరు పేరు ఎక్కడ కూడా తెలియని విలేజ్ను 3 రాష్ట్రాల దాకా తీసుకుపోయిన స్వామి, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న స్వామిని పేపర్ వాళ్ళు బదనాం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. బాబాను రాత్రి ఫోన్ చేసి కూడా బ్లాక్మెయిల్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ కార్యక్రమాలు మానుకోకపోతే ఈ హెచ్చరికగా చెప్తున్నా. నా పేరు కిషన్, బర్దిపూర్, ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తాను నేను. మా విలేజ్ అంటూ మండలంలో ఫస్ట్ గుర్తింపు లేదు. ఇప్పుడు బాబా వచ్చి 20 సంవత్సరాల నుంచి గుడి నిర్మించుకొని మంచి పనులు చేస్తున్నారు. ఎక్కడెక్కడో కాని అభివృద్ధి పనులు బర్దిపూర్లో అవుతున్నాయి. కాబట్టి మీరు ఈ తక్షణమే మానుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. మానుకోకపోతే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఒక 500 మందిని ధర్నా చేస్తామని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. అదే కాదు, మేకల శివ అనే క్యాండిడేటు ఎవరైనా కానీ ఇక్కడ విలేజ్కి వచ్చి సందర్శన చేసుకొని గ్రామ ప్రజలను అడిగి తెలుసుకొని తప్పు ఉంటే నీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇయ్యు, మేము మాట్లాడతాం. దాని గురించి పెద్ద తిరిగేం లేదు. మీరు ఏదైనా ఉంటే నిజాలు తెలుసుకోండి. ఫస్ట్ అభివృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధి చేసేవానికి మీరు అడ్డుపుల్ల వేస్తున్నారు. మీరు తక్షణమే మానుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్గా నేను చేస్తున్నా. ఇంతకుముందు కూడా ఇది కంప్లీట్ ఇచ్చుకుంటా అదొకటి ఇదొకటి అన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అన్ని తప్పుడు ప్రచారాలలో మీడియా మన పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చుడు అవన్నీ తప్పుడు మానుకోండి.